హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడైతే నేను మునక్కాయ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో దోసకాయ వేస్తున్నాను. అన్ని రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు, కానీ దోసకాయ మునక్కాయ సాంబార్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే పోపు పెడుతున్నాను. పప్పు ముందే టమోటాలు వేసి ఉడికించుకునేసాను. అలాగే ఎందుకు వేస్తున్నాను టమోటాలు పప్పులో వేసి ఉడికించడం ఏంటి అంటే చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఒక ఎండుమిర్చి వేసాను, ఆవాలు, జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతి గింజలు వేసి పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను ఆనియన్స్ వితౌట్ ఆనియన్స్తో సాంబార్ చేస్తున్నాను. ఇదిగోండి, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ వేసి పోపు పెట్టేసుకున్న తర్వాత మునక్కాయలు అవన్నీ వేసుకొని మనం ఏమేమి కూరగాయలు వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలి. నేనైతే రెండు ఒకేసారి వేసేస్తున్నాను. కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడం ఫ్లేవర్ బాగా ఉంటుంది కదా అని అలాగ చేస్తున్నాను. ఇదైతే ఇలాగ చేస్తూ ఉండే వంటలంతా కూడా మా అమ్మ నేర్పించిన వంటలు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఆనియన్స్ వేస్ట్ చేసేది. నేనైతే ఇప్పుడు మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నాను కదా, వితౌట్ ఆనియన్ అంటే వెల్లుల్లి తినను ఫ్రెండ్స్. ఉల్లి వెల్లుల్లి రెండు అవాయిడ్ చేస్తాను నేను. అంటే అవాయిడ్ చేస్తాను అంటే దానివల్ల నాకు లాభం లేదు అని అనిపించి చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. మీరందరూ కూడా తినకూడదని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. ఇక్కడైతే సరిపడినంత కారము, పసుపు కొద్దిగా ఒక అర స్పూన్కి తక్కువ వేసాను పసుపు, చిన్ని స్పూన్ ఫ్రెండ్స్. అందులో సరిపడినంత ఉప్పు వేసాను. అదంతా వేపుకొని అంటే ఊరికి ఒక 2 సార్లు అలా తిప్పించి వాటర్ పోసేసామనుకోండి, సాంబార్కి మూత పెట్టేస్తే ఉడుకుతుంది. ఈలోపు పప్పు మెదుపుకుంటాం కదా ఫ్రెండ్స్, అదైతే ఇలా చేసేసుకొని ఉడికిన తర్వాత ఒక 2-3 సార్లు పొంగొచ్చిన తర్వాత సగభాగం ఉడికిపోవాలి మునక్కాయలు అంటే కూరగాయల ముక్కలు. దాని తర్వాత ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్, పప్పు మెదుపుకొని ఇందులో కలిపేసుకోవాలి. పులుపు కొద్దిగా అంటే మామిడికాయ వేసామనుకోండి ఫ్రెండ్స్, ఇది అవసరం లేదు. చింతపండు, మామిడికాయ వేయట్లేదు కాబట్టి చింతపండు పులుపు కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఎర్రగడ్డ వేయకుండా ఏంటి సాంబార్ అనుకోవచ్చు, కానీ ఎర్రగడ్డలు వేయకపోయినా సాంబారు మంచి మనసుతో అందరూ తినాలి అనే దృఢ సంకల్పం, అంటే మంచి సంకల్పం చేసామనుకోండి అన్నీ మంచిగా కుదురుతాయి. మన ఆలోచనలే మన భోజనానికి కూడా మూలాధారం, అంటే శరీరానికి శక్తినిచ్చేదిగా అవుతుంది. అందుకే అన్ని మందిరాల్లో మొహానికి గుడ్డ కట్టుకొని చేస్తారు కదా ఫ్రెండ్స్. ఎందుకు అంటే మొహానికి గుడ్డ కట్టుకున్నారంటే చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదని వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇక్కడైతే సాంబార్ ఉడుకుతుండగానే బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బీన్స్ అయితే పాడైపోతున్నాయని కట్ చేశాను. ఇందులో పోపులో పచ్చిశనగపప్పు వేశాను ఫ్రెండ్స్. కొందరు మినప్పప్పు వేసుకుంటారు, కొందరు పచ్చిశనగపప్పు వేసుకుంటారు. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. మన పిల్లలు అందరూ కూడా అంటే లైవ్లో యాడ్ అయ్యే చూసే వాళ్ళందరూ కూడా ఈ లైవ్ చూడొచ్చు, అంటే ఈ వ్లాగ్ చూడొచ్చు. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, పిల్లలు అండ్ స్నేహితులు. ఇదైతే స్లో మోడ్లో పెట్టాను. ఇదిగోండి, ఇలాగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా అలా కలిపేసి మనకు త్వరగా ఉడికిపోవాలంటే వాటర్ వేసేసుకొని మూత పెట్టేసామంటే ఉడికిపోతుంది. దాని తర్వాత మనం వేరుశనక్కాయలు, వెల్లుల్లి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి దంచి వేసుకొని మిరప్పొడి వేసేసుకున్నామంటే అది రెడీ అయిపోయినట్టే ఫ్రై. కొంచెం ఒక 5 నిమిషాలు పడుతుంది. వాటర్ వద్దు అనుకుంటే సాల్ట్ వేసి మూత పెట్టామనుకోండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నామంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రై రెడీ అయిపోతుంది. రెండు రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం తయారు చేసిన దోసకాయ అలాగే మునక్కాయ సాంబారు. సో యమ్మీ కదా. ఇక్కడైతే బీన్స్ ఫ్రై చూడండి ఎలాగుందో. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.